ఇక తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ దూసుకుపోతోంది. స్థానిక ఎన్నికల వేళ గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రెండేళ్ల రేవంత్ సర్కార్తో విసిగిపోయిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. బీజేపీ నుంచి కూడా జాయినింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సమరంలో బీఆర్ఎస్ ను గెలిపించుకుంటామని నేతలంతా ప్రతిమబూనుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో ఒక్కసారిగా జోష్ వచ్చేసింది. కాంగ్రెస్, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ జెండాతోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయా పార్టీలను వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. వనపర్తి జిల్లాలో పాతపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి యనుమల చైతన్య భారతి ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ కేసీఆర్ ను సీఎం చేసే వరకు కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలని తాతా మధుసూదన్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా నాంచారిమూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఎర్రబెల్లి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లతో పాటు భారీగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో రౌట, సంకేపల్లి, పడిబండ గ్రామాలకు చెందిన 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కోబాలక్ష్మి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. బడంపల్లి మాజీ సర్పంచ్ కవితా శ్రీనివాసరెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలు చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పాన్గల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.